లక్కోజు కుమారి వ్లాగ్స్ అండి. ఓకే, ఈరోజు ఏడుకొండల స్వామి పశువుల కాపరి కథ చెప్తానండి మీకు. ఏమండి? ఓకే, అయితే పశువుల కాపరి అని ఒక గొల్లవాడు ఉండేవాడండి, పశువుల కాపరి. అయితే లక్ష్మీదేవి శ్రీనివాసుడు కొంచెం ఏదో చిన్న గొడవ జరిగింది ఇద్దరికి. దాని మూలంగా ఈవిడి భూలోకానికి వచ్చేసింది లక్ష్మీదేవి. ఈ శ్రీనివాసుడు ఆయన ఎత్తుక్కుంటూ లక్ష్మీదేవిని ఎత్తుక్కుంటూ భూలోకం వచ్చాడనమాట. భూలోకం వచ్చేసాడు శ్రీనివాసుడు. భూలోకం వచ్చేసిన తర్వాత ఎక్కడ ఎతికినా కానీ లక్ష్మీదేవి కనిపించట్లా ఆయనకి. కనిపించకపోయేసరికి విపరీతమైన ఆకలేసేస్తుందండి స్వామికి. విపరీతమైన ఆకలేసేస్తుంటే ఒక పుట్టలో దూరి ఈయనేమో మహాశివుడు, బ్రహ్మ ఇద్దరు ఆవు దూడగా మారారండి. మహాశివుడు బ్రహ్మ ఇద్దరు ఆవు దూడగా మారి ఈయనకి, ఈ శ్రీనివాసుడికి ఏడుకొండల స్వామి అనమాట, ఈయనకి ఆ పుట్టలో పాలు అలా దారలాగా కారిపోతున్నాయి అన్నమాట. ఇక రోజు ఇదే పని జరుగుతుందండి. ఇదే పని జరుగుతుంటే పశువుల కాపరికి ఎన్నో ఉన్నాయి గోవులు. ఆ గొల్లవాడు ఎన్నో గోవుల్ని పశువుల కాపరి కదా, ఎన్నో గోవుల్ని కాస్తున్నాడు. దాని మేళంగా ఇవన్నీ ఎలా పట్టించుకుంటాడు తెలియలా. తీరా ఇంటికి తీసుకొచ్చేసరికి ఆ పశువులు అసలు ఏమి పాలు ఇవ్వట్లేదు. అయితే ఆ యజమానురాలు అసలు పాలు ఇవ్వట్లేదు ఏంటి అనేసి ఒకసారి ఆవిడ కూడా వచ్చి చాటుగా పసుగట్టి చూసిందనమాట. గొల్లవాడు కూడా చూశాడు. చూస్తే ఇక చూడండి, ఇక పశువుల కాపరి ఏం చేశాడు, ఇక ఇంత రాయి తీసుకొని ఆ రాయితో ఇలాగ దారి కింద ఆయనకి ఆకలి తీరుస్తున్నాయి. ఇన్ని రోజులు ఆకలి తీర్చినాయి అనమాట అవి. అయితే ఇక ఆ రాయి తీసుకొని ఇలా ఆవుల్ని కొట్టేసరికి శ్రీనివాస స్వామి గవాల్ని పుట్టలో నుంచి బయటకు వచ్చేసాడండి. ఆ పరమేశ్వరునికి బ్రహ్మకి తగలకూడదు అనేసి ఆయన పుట్టలో నుంచి బయటకు రాగానే ఆయనకి తగిలిందనమాట ఆ దెబ్బ. ఇక్కడ తల మీద ఆయనకి తగిలింది. తగిలిన తర్వాత అప్పుడు ఈయన కథ గురించి ఇలాగని అన్ని వివరించారు. ఇది ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ తిరుమలలో ప్రతిదీ ఆయన నిజస్వరూపం చక్కగా ఆయన దర్శన భాగ్యం, ఫస్ట్ దర్శన భాగ్యం గొల్లవానికే ఉంటుందండి. అయితే వాళ్ళ హక్కు అనమాట, గొల్లవాని హక్కు అనమాట. ఇది కూడా మీకు చెప్తాను గొల్లవాని హక్కు ఎందుకు వచ్చిందో. అయితే ఈయన ఆకలి తీర్చారు కదా స్వామికి ఇలాగని, అప్పుడు పరమశివుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఇలా జరిగింది అని చెప్పేసరికి ఆయన పాదాలు శ్రీవారి పాదాలు పట్టుకుని నన్ను క్షమించండి, నేను చాలా తప్పు పని చేశాను అనేసానంటే, కాదు కాపరి, నువ్వు నాకు పాలిచ్చి ఎంతో రుణం తీర్చుకోలేను నేను. నువ్వు ఆ పశువులని మేపుకొచ్చి నువ్వు చక్కగా నీ వల్లే కదా నాకు ఆకలి తీర్చింది, ఇన్ని రోజులు ఆకలి తీర్చింది. దాని మూలంగా నా ఫస్ట్ దర్శనం మీ గొల్ల వాళ్ళకే అనేసి, గొల్ల తిప్పలు ఉంటాయండి చక్కగా ఎందుకంటే హారతి మంటలో ఉంటాయి కదా, ఒక వెలికి కింద కాగడాల కింద కూడా సాయంత్రం మాటలు చక్కగా దివిటీలు, గొల్లవాని దివిటీలు అనమాట. అవి కూడా చక్కగా వీళ్ళకే హక్కు ఉందండి. అది గొల్లవాళ్ళకి తెలుసండి. గొల్లవానికి అంత హక్కు ఇచ్చాడు. అసలు గొల్లవాళ్ళు కూడా ఎంత ఇదనుకుంటున్నారు, వాళ్ళు మంచి పొజిషన్లో మంచి బాగుంటాయండి. మేకల్నే మేపుతారా, పశువులనే మేపుతారా, వాళ్ళ తర్వాత ఏదైనా కానీ అసలు గొల్లవాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి తెలుసండి. దాని గురించి కూడా మీకు కథ చెప్తాను నేను, ఆవిడ గురించి కూడా. అసలు గొల్లవాళ్ళు అంటే చాలా ఇదండి తెలుసండి, అంత గొప్పవాళ్ళు అనమాట. అయినా చూడండి అసలు ఎంత ఫస్ట్ దర్శనం మీ గొల్లవాళ్ళకే అని చెప్పాడు. చూడండి ఎంత అదృష్టం ఉంటే ఆ ఫస్ట్ దర్శనం వాళ్ళకి దక్కుద్ది ఏమండి. అలా ద్వారాలు తీయంగానే ఆయన దర్శనం ఈ గొల్ల వాళ్ళకే దక్కాలి. డ్యూటీలు పట్టుకుంటారు కదా గొల్లలే,
దివిటీలు పట్టుకొని చక్కగా అయ్యి చాలా ఇదండి. ఆయన గురించి వినాలంటే తనివి తీరదు తెలుసండి. ఆ శ్రీనివాసుడు మహిమలు వినాలంటే మనకి తనివి తీరదు. ఎన్నెన్నో ఉన్నాయి తెలుసండి. ఆ పశువుల కాపరి కొట్టిన దెబ్బని వాళ్ళ అమ్మ ఎంత బాధపడిపోయింది. అదేనండి అక్కడ. ఆ దెబ్బ అలాగా ఆ మచ్చ అలాగే ఉండిపోయింది తెలుసండి. అందుకే అక్కడ మచ్చ కింద పడిందనమాట తెలుసండి. పశువుల కాపరి కొట్టాడు కాబట్టి పుట్టలో నుంచి బయటకు రాగానే వాళ్ళకి తగలకుండా ఈయన అడ్డుకున్నాడు అనమాట తెలుసండి. వాళ్ళు అసలు చాలా విచిత్రంగా ఉంది కదండి ఆయన మహిమలో. ఎంత మహిమలండి. ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.